డాక్టర్ ఇంకో కీలకమైన విషయం మీతోనే చర్చించాలి. ఎందుకంటే పబ్లిక్ అవేర్‌నెస్ కావచ్చు, లేకపోతే సివిక్ సెన్స్ కావచ్చు, కామన్ సెన్స్ కావచ్చు. ట్రామా కేసుల్లోన మనకి చాలా వరకు మీకు గోల్డెన్ అవర్ ఉంటది. ఆ అవర్‌లో అవునండి. అందులో హార్ట్‌కి సంబంధించి ఇంకా కీలకం. ఇలాంటి అంబులెన్స్ కూడా వెళ్ళడానికి లేని ట్రాఫిక్ మనకి హైదరాబాద్‌లో విపరీతంగా ఆ! పెరిగిపోయి ఉంటది. ఎందుకంటే మీకు ఆ గోల్డెన్ అవర్‌లో తీసుకురాకపోతే అవును. ప్రాణాలు పోయినట్టే. అవును. వీళ్ళు కనీసం ఆ సైడ్ ఇవ్వడానికి ఉండే పరిస్థితులు లేవు. దాన్ని పట్టించుకునేది లేదు. ఎలా దీనికేమైనా ఒక సొల్యూషన్ ఉందా? అంటే ఎక్కడ దాన్ని బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది? The only way is urgent care services need to be from all over the పెరిఫెరల్ పార్ట్ ఆఫ్ ద సిటీ ఉండాల్సిందేనండి. ట్రాఫిక్ సొల్యూషన్ అనేది ఏ కంట్రీకి కూడా ట్రాఫిక్ సొల్యూషన్స్ అనేవి చాలా బ్యాడ్‌గా ఉన్నాయి. హ్మ్. బట్ ఆ ఇవాల్వ్డ్ సొసైటీస్‌లో అవగాహన ఉంది. ట్రా ఎవడన్నా ఇది అలారం పెట్టుకొని అంబులెన్స్ వస్తుంటే నేను కరెక్టే. పక్కకు జరిగి ఐ హావ్ టు గివ్ వే అని చెప్పి. మనకు లేదు కదండీ అది అసలు. మనకి లేదు. ఉన్నా గాని ఎక్కడ జరుగుతాడండి? ఇప్పుడు ఆ! ఈ రోడ్ నంబర్ కరెక్టే. 10లో అక్కడ మొదలైంది. అవును. అవును. ఇక్కడికి రావాలి. అవును. మొత్తం జామ్ అయిపోయింది. ఎక్కడ రాలేడు గదా! అవును. సో, ఆహ్, వైల్ యూ ఆర్ కరెక్టింగ్ యువర్ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్, హ్మ్. ఆహ్, ఎక్కడ ఫ్రీక్వెంట్‌గా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయో అక్కడ ఒక అర్జెంట్ కేర్ సెంటర్ లాగా పెట్టడం. లేకపోతే అక్కడ చుట్టుపక్కల ఇప్పుడు మేము ఆర్ కొలాబరేటింగ్ విత్ మన 108 వాళ్ళతోటి, ఈఎంఆర్ వాళ్ళతోటి కొలాబరేట్ అయ్యి హ్మ్. సిపిఆర్ ట్రైనింగ్ ఫర్ పబ్లిక్. ఇప్పుడు మా హాస్పిటల్‌లో మా ఎమర్జెన్సీ టీము దాదాపు 5,000 పీపుల్‌కి పోలీస్ పర్సనల్, సెక్యూరిటీస్ ఆఫ్ గేటెడ్ కమ్యూనిటీస్, కొంతమంది ఇంట్రెస్టెడ్ ప్రైవేట్ సిటిజన్స్ వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తున్నాం. హ్మ్. సిపిఆర్ ట్రైనింగ్. ఓకే. సో, అట్‌లీస్ట్ ఎమర్జెన్సీ కేర్ కింద వాళ్ళని అక్కడే లోకల్‌గానే ట్రీట్ చేసి మీరన్నట్టుగా వి హావ్ టైమ్. ఆ గోల్డెన్ అవర్ అన్నారు కదా! హ్మ్. దాన్ని అక్కడ గనక మనం హ్యాండిల్ చేయగలిగితే బానే ఉంటుంది. బట్ దట్స్ నాట్ ఎ ఫుల్ సొల్యూషన్. బికాజ్ సంబడీ హూ హాస్ ఎ హార్ట్ అటాక్ నీడ్ టు రీచ్ ద నియరెస్ట్ హార్ట్ సెంటర్ కదా! లక్కీగా ఏంటంటే మనకు కొన్ని డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉన్నాయి హార్ట్ సెంటర్స్ కూడా చుట్టుపక్కల. మల్టీ ఆర్గన్ ఇంజ్యూరీ మాత్రం ఇట్ నీడ్ టు గో టు ఏ ఏ ఏ లెవెల్ 4 సెంటర్. ఓకే. అవి చాలా తక్కువున్నాయి మనకి. అది రీచ్ అవ్వడం చాలా కష్టం ట్రాఫిక్ తోటి. దానికి ఇమ్మీడియేట్ సొల్యూషన్ ఏమి నాకు కనపడట్లేదు. డాక్టర్ నాన్నగారి కోసం చెప్పినప్పుడు 'గోపీచంద్' ప్రస్తావన వచ్చింది ప్రముఖ రచయిత. మీకు సాహిత్య అభిలాష ఏమైనా ఉందా? ఎందుకంటే ఇప్పటికే మీరు దానికి సంబంధించి బెంగుళూరులోన హ్మ్. మీరు ఒక ట్రస్ట్ కూడా అంటే చాలా వరకు మనసు ఫౌండేషన్ ఫౌండేషన్. అనేది అవును. నడుపుతా ఉన్నారు. అవును. రాయుడు గారు దానికి పూర్తిగా చేస్తున్నారు. ఎలా ఉంది? యాక్చువల్‌గా బో అదే ఇందాక చెప్పినట్టుగా మా మా నాన్నగారి ద్వారా అసలు చదవడం, పుస్తకాలు చదవడం అది అది చెత్తా చెదారమా, లేకపోతే డిటెక్టివ్ నవలా, లేకపోతే సమ్ ఇవాల్వ్డ్ హిస్టరీ ఆఫ్ ఇండియానా అనేది కాదు కానీ, ఏదో ఒకటి చదవడం అనేది మా ఫాదర్ దగ్గర నుంచే వచ్చింది. తర్వాత మా అన్నయ్య చాలా స్ట్రాంగ్‌గా పికప్ చేసాడు దాన్ని. ఆయనకి సాహిత్యంలో కూడా చాలా అవును. అవగాహన ఉంది. చాలా పరిచయాలున్నాయి. పర్సనల్‌గా ఆయనకి రావిశాస్త్రి గారు గాని, లేకపోతే శ్రీశ్రీ గారు గాని వీళ్ళందరూ తెలుసు అవును. ఆయనకి. ఆహ్, నాకు నేను మెడిసిన్‌లో ఫైనల్ ఇయర్‌లో ఉండేప్పుడు మా అన్నయ్య 'ఆరుసారా కథలని' రావిశాస్త్రి గారి పుస్తకం ఉంటది తెచ్చిచ్చారనమాట. హ్మ్. దట్ హాస్ మేడ్ ఎ గ్రేట్ ఇంపాక్ట్ ఆన్ మీ. అది చదువుకునేవాళ్ళం, నవ్వుకునేవాళ్ళం చేసి తర్వాత వెనక్కొచ్చిన తర్వాత నేను రావిశాస్త్రి గారి పుస్తకాలు దొరకట్లేదని మేము ఏదో ఫ్రెండ్స్ రామరాజు గారని మేము డిస్కస్ చేసుకుంటే, వై నాట్ వి పబ్లిష్ హ్మ్. అని స్టార్ట్ చేసామసలు. ఓకే. చేసి దెన్ ఐ వెంట్ టు బెంగుళూరు. మా అన్నయ్యతో మాట్లాడితే, లేదురా మనం నాన్న, అమ్మతోటి మన్నం అనేది మా ఇంటి పేరు. అవును. నాన్నగారి పేరేమో నరసింహం. అమ్మ పేరు సుబ్బమ్మ. అందుకని మనస్సు ఫౌండేషన్ అని పెడదాము. ఓకే. మనసు ఫౌండేషన్ అని పెట్టి లెట్స్ డూ థిస్ అని చెప్పంటే, అప్పుడు వి బ్రాట్ రావిశాస్త్రి గారు పబ్లిష్ బుక్స్ బుక్స్ అన్నీ కలిపి ఒక సింగిల్ వాల్యూమ్ కింద తీసుకొద్దామని మొదలుపెట్టిన ఎక్సర్‌సైజు సర్వలభ్య రచనలని ఆయన దాన్ని ఆహ్, ఎళ్లి కళా ఇది ఉంది ఇక్కడ మన వైజాగ్‌లో కళిపట్నం రామారావు గారి పుస్తకం అవును. విజయనగరం అనుకుంటాను. అక్కడికెళ్ళి ఆ బుక్స్ అన్నీ చూసి హ్మ్. వి ఆ పుస్తకం ఫస్ట్ తీసుకొచ్చాం. హ్మ్. దాని తర్వాత శ్రీశ్రీ గారిది, తర్వాత కాళీపట్నం రామారావు గారి బుక్కు, ఆ! గోపీచంద్ గారి అవును. సర్వలభ్య రచనలు అవన్నీ అలాగా ఒక 15, 16 బుక్స్ దాకా గుర్రం జాషువా గారివి అవును. అలాగా తీసుకొచ్చామనమాట. ఆ తర్వాత మా అన్న టుక్ ఇట్ ఆన్.
వెరీ యాక్టివ్లీ. చివరికి పతంజలి గారిది కూడా తీసుకొచ్చారు. పతంజలి గారిది, అవును. తర్వాత బీనాదేవి గారిది, ఉమ్, ఇలా ఆర్థర్ కాటన్ గారి ట్రాన్స్లేషన్ బుక్ అవన్నీ చేసాం అన్నమాట. బట్ ఫండమెంటల్గా దానికంటే ముఖ్యమైనది ఏంటంటే మా అన్న దానికంటే ఇంకా ఎక్కువ దూరం ఎక్కడికి వెళ్ళారంటే ప్రిజర్వేషన్. ఉమ్, తెలుగు సాహిత్యం అనేది స్లోగా మరుగున పడుతుంది. అవును. చదివే వాళ్ళు తక్కువ అవుతున్నారు. సో చదువున్నామనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి యాక్సెస్ లేదు. ఉమ్, అండ్ కొంతకాలానికి ఆ పేపర్లు పుస్తకాలు కూడా పోతాయి అని చెప్పి ఆయన డిజిటైజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఉమ్, ఎవరు ఎక్కడ పుస్తకాలు ఇచ్చినా కానీ అన్ని తెలుగు పుస్తకాలు అనేవన్నీ తీసుకుని నెల్లూరు జిల్లాలో వరికొండపాడు అని ఒక విలేజ్ దగ్గర కొంత ల్యాండ్, ఆయనకి పెద్ద ల్యాండ్ ఉంటే దానిలో ఒక 20 acres దీనికి అలొకేట్ చేసి అక్కడ చుట్టుపక్కల విలేజెస్ నుంచి ఒక అమ్మాయిల్ని 10వ తరగతి 8వ తరగతి చదివిన అమ్మాయిల్ని ఎంప్లాయ్ చేసి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చారు. సో ఈ ఈచ్ పుస్తకం తీసుకుని వాళ్ళు స్కానర్స్ కూడా ఆయనే డెవలప్ చేశారు. ఉమ్, సో క్లోజ్ టు 3 crore pages ఇప్పుడు లాస్ట్ 10 yearsలో విపరీతంగా ఒక యుద్ధ ప్రాతిపదికన చేసి క్లోజ్ టు 3 crores పేజెస్ స్కాన్ చేస్తున్నారు. స్కాన్ చేసి అలా వదిలేయలేదండి, దాన్ని ఇండెక్సింగ్ చేసి ఎవరికైనా యాక్సెస్ కావాలంటే ఎలాగా. ఓకే. అదేవిధంగా ఫ్యూచర్లో రైట్స్ లేని వాటిని పబ్లిక్ డొమైన్లోకి వదిలేయడం, ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు వెబ్సైట్లో, అది త్వరలో తీసుకొస్తారు అన్నమాట. సో ఇలాగ సినిమా సాహిత్యం, పాటల పుస్తకాలు, ఒకటి కాదు, ఎనీథింగ్ అబౌట్ తెలుగు సాహిత్యం ఇవాళ కాంప్రహెన్సివ్గా ఎవరి దగ్గర ఉందంటే మా అన్న దగ్గరే ఉంటుంది. మా మనసు ఫౌండేషన్ ద్వారా చేసేదాన్ని ఉంటుంది. దట్స్ ఏ బిగ్ కంట్రిబ్యూషన్ అండ్ సాటిస్ఫాక్షన్ ఫర్ ఆల్ ఆఫ్ us. హృదయ ఫౌండేషన్ కోసం చెప్పండి, ఇంకా ఏం టార్గెట్స్ ఉన్నాయి? ఇప్పటికే దాదాపు 8,000కు పైగా సర్జరీస్ చేశారు. ఇంకా ఎలాంటి లక్ష్యాలు ఉన్నాయి అసలు? మీకు ఇందాక చెప్పాను దాని ప్రాబ్లమ్ సైజ్ ఇన్ ద కంట్రీ. సో దానికి ముఖ్యంగా 4 pillars కావాలండి. ఒకటేమో ఫుల్లీ ట్రైన్డ్ వర్క్ ఫోర్స్ కావాలి. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ హాస్పిటల్స్, ఎక్విప్మెంట్ కావాలి. ఇవి 2 లేకుండా ముందుకు పోలేం. 3 అవేర్నెస్, పబ్లిక్ అవేర్నెస్ లేకుండా వాళ్ళు అసలు పిల్లల్ని తీసుకురాలేరు, వాళ్ళకి ఉండే ఫైనాన్షియల్ బర్డెన్ తోటి వాటితోటి. 4th ఈజ్ అడ్వకసీ, అంటే గవర్నమెంట్ నుంచి పాలసీ డెసిషన్స్ ఏవి చేస్తే ఈ అవగాహన పెరుగుతుంది, ఇటువంటి ఫెసిలిటీస్ ఇంకా ఎక్కడ తీసుకురావచ్చు అనేది, వీటన్నిటిని కాంప్రహెన్సివ్గా చేద్దామనే ఉద్దేశంతో ఒక నాన్ ప్రాఫిట్ రీజనల్ సెంటర్ హైదరాబాద్లో స్టార్ట్ చేయబోతున్నాం. డెఫినెట్గా 2-3 yearsలో అది ఇట్ విల్ బి ఎ రియాలిటీ, నాన్ ప్రాఫిట్. సో గవర్నమెంట్ ల్యాండ్ గురించి అడిగాము, అదేవిధంగా ప్రైవేట్ సిటిజన్స్తో కూడా మాట్లాడి ఎవరు ఇచ్చినా కానీ ఎల్వి ప్రసాద్ మోడల్లో ఒక టెర్షరీ కేర్ సెంటర్, క్వాటర్నరీ కేర్ సెంటర్ ఫర్ పీడియాట్రిక్ హార్ట్ సైన్సెస్ క్రియేట్ చేస్తాం. దీని ద్వారా ఒక 2,500 ఆపరేషన్లు ప్రతి సంవత్సరం చేయడమే కాకుండా కనీసం ఒక 10 టీమ్స్ని తయారు చేసి ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ పంపించి అక్కడ వాళ్ళ అవైలబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇవాళ మనం స్టార్ హాస్పిటల్ ఎలా చేస్తున్నామో అక్కడ స్టార్ట్ చేసి అది ఎలా ఇవాల్వ్ అవ్వాలనేది చూడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు ఒక విజిబిలిటీ ఉంటే, ఇటువంటి వర్క్ చేస్తున్నాం అనే విజిబిలిటీ ఉంటే గవర్నమెంట్ పాలసీ డెసిషన్స్లో కూడా కొంత మనం అడ్వైజ్ చేయడానికి కానీ లేకపోతే డైరెక్షన్ ఇవ్వడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది, అవేర్నెస్ క్రియేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా సిఎస్ఆర్ ఫండింగ్ కావాలన్నా కానీ మనకు ఒక రకమైన విజిబిలిటీ కావాలి. సో ఇది నెక్స్ట్ 2-3 years ప్లాన్ అండి. నా హోప్ ఏంటంటే 10 yearsలో ఇప్పుడు చేసే 30,000 ఆపరేషన్ల నుంచి కంట్రీ మొత్తంలో 100,000 ఆపరేషన్, 1,00,000 ఆపరేషన్లు చేయగలమా అనేది నా టార్గెట్. ఐ హ్యావ్ టు సీ వాట్ హ్యాపెన్స్. ఐ డోంట్ మైండ్ ట్రై అండ్ ఫెయిలింగ్. ప్రయత్నం లేకుండా మాత్రం ఉండదు. ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం, అది ఫెయిల్ అయినా పర్లేదు, ఇట్స్ ఓకే. For more videos like this, subscribe Big TV channel.